హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మండే రోజు ఫ్రెండ్స్, మండే రోజు బ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ అయితే చూడండి, లేవైనా బయట ఊరికి అంతా చల్లిన తర్వాత వాటర్ గిన్నెలు ముగ్గి పెట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే నేనైతే చూడండి ఫ్రెండ్స్, పాలు అయితే కాగబెట్టి ఈరోజు టిఫిన్ కోసం అయితే దోశ అనమాట నైట్ రుబ్బి పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చట్నీ చేయాలి. ఇక మాకు మా సార్ చూడండి వాటర్ మోసుకొస్తున్నాడు. మాకు ఇక బయటనే ట్యాంక్ ఒకటే ఉంది కాబట్టి ఇక వాటర్ అయితే మోటార్స్ లేవు అనమాట. మోటార్ లేదు, ట్యాప్స్ లేవు కాబట్టి ఇక బకెట్లతోటే మోయాలి. ఇక ఎప్పుడు వీలుంటే అప్పుడు మోసేస్తాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక మార్నింగ్ అయితే ఖచ్చితంగా అన్ని బకెట్లను నింపి పెడితే కొంచెం సేవ్ అవుతుంది అని పెట్టుకుంటాడు అనమాట. నెలలో వచ్చినప్పుడు మాత్రం ఇక డ్రమ్ము నింపుతాం. మావాడు ఏం చదువుతుంది ఫ్రెండ్స్, బ్యాగ్లో మిద్దె మీద వండుకున్నాం కదా ఫ్రెండ్స్. లేచి రావడమే ఆలస్యం, టీవీ పెట్టుకొని ఇక బొమ్మలు చూడడానికి రిమోట్ వెతుకుతున్నాను అనమాట. నేను రిమోట్ తీసి దాచిపెట్టాను అనమాట. అందుకు ఎక్కడెక్కడ ఉందని ఫ్రెష్ అప్ కాండి, లేచి బ్రష్ చేసుకొని దోశ చేస్తే తినండి అంటే తినకుండా రిమోట్ కోసం, టీవీ కోసం కోపం వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా సార్ అయితే వాటర్ అయితే మోసుకొస్తూనే ఉన్నాడు. చట్నీ చేసేసినాం. చట్నీ పోపు పెట్టడం కోసం అయితే ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, డ్రమ్లో సగం ఉన్నాయి. ఇక చూడండి, అసలు ఇక రిమోట్ ఇవ్వట్లేదు నాకు, కానీ ఇక అలిగిండు చూడండి ఫ్రెండ్స్. ఇక అడిగి చట్నీ కూడా వారవచ్చుండి, దెబ్బలు కూడా తిన్నాడు. అయిపోయింది. ఇక తర్వాత మధ్యాహ్నానికి ఈ దొండకాయలు అయితే కట్ చేసినాం. టీ పెట్టలే కదా, ఇక బోర్ కొడుతుందని వాళ్ళే దొండకాయలు తీసుకొచ్చుకొని కట్ చేసి ఏం కూర వండుకుందామంటే దొండకాయ అంటే ఇక మా పాపనేమో బియ్యంలో ఉన్న మట్టి పిల్లలు ఏరింది, బియ్యం కడిగి పెట్టింది. వీళ్ళిద్దరు కలిసేమో ఇప్పుడు దొండకాయలు కట్ చేస్తున్నారు. ఇక మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట. అన్నం వండేసిన, కూర వండేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నేను మజ్జిగ ఇదేంటిదంటే హెయిర్ గ్రోత్ కోసం అయితే ఇక అట్లా రెడీ చేసిన బుర్రలు కూడా ఏం చేసిన అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక మా సారు, మా పిల్లలు అందరూ, మా పొట్లు అందరికైతే అన్నం అయితే మా హాని అయితే వడ్డిస్తుంది అనమాట. ఈరోజు కూడా మేము పైలాన్ పార్క్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మా పాప ఎలా ఎక్కుతుందో. అంత మధ్యాహ్నం పూట 12 అట్లా 1 to 3 దాకానైతే స్విమ్మింగ్ పూల్ వేరు ఫ్రెండ్స్. మా దగ్గరలో ఉన్న తాళచింగరంలో స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికైతే వెళ్ళి వచ్చారనమాట. అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాక మా పాప కొద్దిసేపు వండుకోగానే మళ్ళీ 5కి అట్లా మళ్ళీ పైలాన్ పార్క్ అయితే వెళ్ళినాము. ఎందుకంటే ఇంటిగా ఉంటే ఊరికే టీవీ చూస్తారు ఫ్రెండ్స్. అందుకని కొద్ది రిలాక్స్ కోసం అని డైలీ వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు. లేకపోతే ఆడినాటలు ఏమాడతారు, కానీ కొంచెం ఇంకా దగ్గర ఉంటే ఇంకా బాగుండేది. రోడ్డు దాటాలి మేమైతే. ఇక కాకపోతే కొద్దిసేపు అన్న రిలాక్సేషన్, టీవీ అన్న ఏమంటే టీవీ చూసుడు, ఫోన్ చూసుడే ఉంటుంది. దానికోసం అన్న ఇక్కడ వస్తే మంచిగా ఆట ఆడుకుంటారని రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక మా సార్ పని ఉన్నా సరే కానీ మేమైతే ఇక బదిలాడుకొని తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఇక పిల్లలకి కొంచెం రిలాక్స్ అవుతుందని ఇప్పుడైతే మేమైతే ఈరోజు కూడా వచ్చినామంట. ఈరోజు 3వ రోజు మేము రావడం. ఇక వీలున్నప్పుడల్లా వచ్చేస్తాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక అది అయిపోయింది కదా. ఇది రింగ తిరుగుతారు. ఇందులో ఉన్నారు కొందరు పిల్లలు అయితే డైలీ ఎగుతారు, దాని మీద కూర్చుంటారు. దిగట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళైతే కొంట పవర్లు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎట్లా తిరుగుతున్నారో. స్పీడ్ తిప్పాలంట, స్పీడ్ ఎట్లా కూర్చుంటారో చూడండి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి అయితే మా అబ్బాయి పక్కన ఉండి చూడ, అబ్బాయి దిగట్లేదు. ఎంతమంది దిగినా అతనైతే అట్లనే కూర్చుంటున్నాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కంప్లీట్ అయిపోతే ఇప్పుడైతే అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఉయ్యాల కాడకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఉయ్యాల కాడ కూడా లైన్ అనమాట. ఏడనైనా లైన్ అయితే 5 minutes కట్టాల్సిందే, ఎందుకంటే అందరికి రావాలి కాబట్టి ఛాన్స్. ఇప్పుడైతే మా పాపనైతే ఉయ్యాలుపుతున్నాం. మా నాన్నని ఊగామంటే ఊగనన్నాడు. మా పాపనైతే ఊపేసినాం అనమాట. మా తర్వాత వెయిటింగ్ అనబట్టి వీళ్ళు తర్వాత వాకింగ్ చేసిర్రు. చూడండి, మా సార్ అయితే ఇక చూడండి వాకింగ్ చేస్తున్నాడు. నేను కూడా వాకింగ్ చేసిన 4 రౌండ్లు మొత్తం పార్క్స్ 4 రౌండ్లు అయితే వేసేసిన నేనైతే. చూడండి, మా పాప కూడా తిరుగుతూనే ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి లూజ్ అయిపోయినాయి అంట. అందుకని వాటికి మళ్ళీ రిపేర్ చేసి అది క్లోజ్ చేసేదనమాట. దాన్ని అక్కడైతే పోనివ్వట్లేదు. ఇక అందుకని పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, చిన్న వాళ్ళకి ఏమో ఆట ఒకటి అయిపోయింది. మా వాళ్ళు అయితే బ్యాట్ బాల్ తెచ్చుకున్నారు, బాగానే ఆడుకున్న తర్వాతకి మళ్ళీ వాకింగ్ చేస్తుంది మా పాప. చూడండి, వాళ్ళ డాడీ అక్కడ, ఈయన ఇక్కడ ఎట్లా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. మా పాపనైతే సూపర్ ఫాస్ట్గా నడుస్తుంది.
మా నాన్నేమో బ్యాట్. మళ్ళీ తర్వాతకి తిరిగి తినడానికి కొద్దిసేపు రిలాక్స్ కొద్దిసేపు కూర్చున్నాం. మళ్ళీ ఇక బయలుదేరే టైం 6:30కి క్లోజ్ కదా ఫ్రెండ్స్. ఇక 6:30 ముందు ఇక కొంచెం ఈ ఆటలు ఆడుకుందామని మళ్ళీ ఇదైతే జారుబండ అయితే జారుతుంది అనమాట. చూడండి లైన్ కట్టేసారు. ఈరోజు ఎందుకు వాటర్ కొట్టేసారు మొత్తము. తడి తడికి ఉంది. అప్ అండ్ డౌన్ కూడా ఆడ మొత్తం బుడుతుందని ఆడ చేయలేకపోయినాము. అందుకని కొద్దిసేపు అన్నీ అయితే ఏ రోజైతే బాగానే చేసారు. కొద్దిసేపు తిరిగి వాకింగ్ చేయడం అయిపోయింది. ఎందుకంటే అవి ఎక్సర్సైజ్. తర్వాతకి మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ బయలుదేరినాం. ఇక చూడండి బండి మీద అయితే బయలుదేరినాం. ఇప్పుడైతే మేము ఇంటికి రోడ్ మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట ఫ్రెండ్స్. మేము సరే ఎలా ఉంటామని చూసిన. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట బండి మీద. చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది ఏంటిదంటే ఇంతకుముందుకు నేను వీడియో తీసిన కదా ఫ్రెండ్స్, మిరపకాయలు తెచ్చిన మా అక్క తెచ్చిందని. అప్పుడు చిన్న 25 kg బస్తా నిండా నింపినా కదా బస్తా, అది అనమాట. మా కారం అయితే పట్టించుకొచ్చినాం. చాలా రోజుల తర్వాత పట్టించుకొచ్చినాం అనమాట. 5 kgs అయినాయంట. కేజీకి 50 రూపీస్ లెక్క, 250 రూపీస్ అయితే అవుతాయి మనకు కారం. మరి మిరపకాయలు ఎంత అవుతాయేమో. ఇట్లయితే మేమైతే ఈసారి అయితే కారం అయితే కొట్టించుకున్నాం. ఇంతకుముందుకు ఒకసారి కొడితే బాగా కొట్టలేదు, అందుకని ఇక ఎప్పుడు కారం ప్యాకెట్లు తేవడం అలవాటు అయిపోయింది. ఈవినింగ్ అయితే ఇక వంకాయ అయితే ఆనకాయ వండిన, వంకాయ కదా ఫ్రెండ్స్ ఆనకాయ. మా పాప చపాతీ కావాలన్నది, ఆ చపాతీ చేసిన. అన్నం ఏమో మార్నింగ్దే ఉండే, అది ఉండగా ఈ చపాతీ చేసిన. చూడండి ఫ్రెండ్స్ చపాతీ. ఇక మా పిల్లలు అయితే చపాతీ తిన్నారు. అన్నం ఉంటే అల్లన్న మా సార్ తిన్నాడు. ఇక మా 4:30కి అట్లా బట్టలు విన్నాక ఫ్రెండ్స్ అవి కూడా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.